సార్ బొట్ల రామారావు గారు, ఏంటి సార్ ఇది? ఎవరు చేసినా కానీ తప్పే కదా. ఏంటి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన చనిపోయి చాలా నాళ్ళు అయింది. అది అందులో చిన్న చితక విగ్రహం కాదు, చాలా స్ట్రాంగ్గా, చాలా బ్యూటిఫుల్గా కూడా కనపడుతుంది. ఏంటిది అసలు? ఏం జరిగి ఉండొచ్చు? సురేష్ గారు యొక్క విగ్రహం యొక్క ధ్వంసం అనేది మనం విజువల్స్ ఉన్నాయి, అట్లాగే ఫోటోలు ఉన్నాయి. దీన్ని ఈ ప్రభుత్వం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఆపాదించడం అనేది హాస్యాస్పదమైనటువంటి అంశం. ఇదొక్క ఇన్సిడెంటే కాదు కదండి. మనం చూస్తే వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టారు. ఖచ్చితంగా అక్కడ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గారి యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తలదించేసిన ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. దీని గురించి మన పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నట్టు ప్రత్యక్షంగా పార్టీలు కాదు, డ్రామా విషయంలో కూడా కనబడుతున్నాయి. మీ నాయకుడు తల తీసేశాడు అతను, మీ కార్యకర్త. నాయకుడు, పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తల తీసేశారు మీ కార్యకర్తతో. ఇక్కడ ఉన్నారు జమ్ములో. మాట్లాడండి సార్. లేకపోతే మీ నాయకులు ఏమైనా చెప్పారా? అతని అభిప్రాయం ఇప్పుడు దాకా మాట్లాడాడు కదా. సృష్టించడానికి కాదేది అనర్హం అనుకున్నారా? మీ నాయకుడు తల తీసేస్తున్నారు ఏంటి సార్? కిషోర్ గారు, ప్రకాశం జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తారు సురేష్ గారు. దీనికి ఆన్సర్ చెప్పాలా శేఖర్ రెడ్డి గారు గారు, కిషోర్ గారు గారు. అక్కడ సాక్షాత్తు తూర్పు నాయుడుపాలెం అండి. అక్కడ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఉన్నాడు. వాళ్ళ సొంత గ్రామంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రాత్రి పెచ్చులుగా ఓడగొట్టి కనీసం కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఇప్పటికి కూడా అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏందని చెప్పేసి న్యాయస్థానం ప్రశ్నిస్తే ఏం చెప్తారనే దానికి కూడా ఆన్సర్ లేనటువంటి పరిస్థితి. వీళ్ళ యొక్క రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి దుగ్ధ గాని, వీళ్ళకు ఉన్నటువంటి కసి గాని, వీళ్ళకు ఉన్నటువంటి కక్ష గాని, ఆ విగ్రహాల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి భావన గాని చాలా ఇన్సిడెంట్లు అర్థమవుతుంది. దానికి అతీతమేం కాదు. ఇక్కడ పత్తిత్తులు అని చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళేదో మసిమూసి మారేడుకాయ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడితే మాత్రం ఒళ్ళు పగులు జలకి పళ్ళు రాస్తాయని చెప్తున్నా. ఖచ్చితంగా నేనేమని చెప్తున్నానంటే మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు ఖచ్చితంగా ఇటువంటి చేస్తారు పాల్గొంటారు. ఏ పార్టీ కార్యకర్తలు ఏంటనేది కాదు, దాని వెనకాల చేశారనేది ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏం మాట్లాడుతున్నావు? ఈ రకంగా మీరు పద్ధతిగా మాట్లాడు. మాట్లాడితే అయితే ఒక నిమిషం ఆగండి. బొట్ల రామారావు గారు, ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు వరకు నేను జనరల్ గా మాట్లాడిన అగ్రెషన్ అనుకున్నాను. మీరు వ్యక్తిని ఏమన్నా ఉద్దేశించి అంటున్నారా, లేకపోతే విగ్రహాన్ని పగలగొట్టినోడి పళ్ళు రాలు కొడతాం అంటున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరు జనరల్ గా అన్నారనుకో, నేను అలా చేశా. మీరు జనరల్ గా అదే పళ్ళు ఎవరిది రాలగొడతారు? పళ్ళు ఎవరిది రాలగొడతామన్నారు? నేను ఎందుకు అడ్డుకోలేదు తెలుసా? మీరు ఎవరిని పళ్ళు రాలగొడతామన్నారు? ఎవరిది అది అలా మాట్లాడండి. మీరు దానికి సంబంధించి మాట్లాడే వ్యక్తుల మీదకి వస్తే మాత్రం నేను ఎలా చేయను, అర్థమవుతుందా? మీకు కావాలంటే మీ అగ్రెషన్ చూపించండి. అబద్ధాలు మాట్లాడకూడదు కదా. ఎవరు మాట్లాడారు? కథనాలు అవే వచ్చినాయి. అదే జరిగింది. మరి ఎందుకు పాల్గొట్టాల్సి వచ్చిందో తెలుస్తారు పోలీసులు. అప్పుడు ఎవరి పళ్ళు ఎవడు పగలగొడతాడో చూద్దాం. ఎవరి పళ్ళు ఎవడు పగలగొడతాడో చూద్దాం. ఎవడు చేయించాడు, ఎవడు వెనకాల ఉన్నాడు, దాని వెనక ఉద్దేశం ఏంటనే తేలినప్పుడు పగలగొట్టే కార్యక్రమం పెట్టుకుందాం. అంతే తప్ప